వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం పట్టణం గుజరాతీ పేటకు చెందిన 12 ఏళ్ల కల్లపల్లి పల్లవి గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్యతో బాధపడుతోంది. గుండెలో మంచు రక్తం, చెడు రక్తం కలిసిపోవడంతో అత్యవసర శస్త్రచికిత్స అవసరమని, దానికి సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె తల్లిదండ్రులు ఈ భారాన్ని భరించలేక పల్లవి ప్రాణాలు కాపాడేందుకు దాతలు దయచేసి సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పల్లవి ఆర్ట్లో ఓలుంది అనేసి స్కానింగ్ తీసుకుని వెళ్ళాం హాస్పిటల్కి. చిన్నప్పటి నుంచి దీనికి సర్జరీ పడుతుంది అనేసి డాక్టర్ చెప్పారు. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ హైదరాబాద్లో వెళ్ళాం సార్. అక్కడ వాళ్ళు 5 లక్షలు అవుతున్నారు. అపోలోకి వెళ్తే 4 లక్షలు అవుతుంది అన్నారు సార్. ఈ పినాకిల్ హాస్పిటల్కి వెళ్తే 2,50,000 పెట్టుకోండి, ఆరోగ్యశ్రీ మీద అంత రావడం లేదని అన్నారు. మా పాపకి చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోతుంది. మీరు ఎంత బే చేసుకుంటే అంత బే మంచిదని అన్నారు సార్. మా పాపకి మీరు బ్రతికిస్తారనేసి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. మా పాపకి పల్లవి ఆర్ట్లో ఓలుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వావిరాల సరళాదేవి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహిళల ముగ్గులు, గొబ్బెమ్మలు, సాంప్రదాయ ఆటలు, పాటలు, నృత్యాలతో గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు సాగాయి. సంక్రాంతి పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో కీలకమని, యువత వాటి విలువలను కొనసాగించాలని సరళాదేవి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి రిలేటెడ్ గా ఎంత సంవత్సరాల నుంచి నేను ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2005లో లైనేజ్లోకి రాకుండానే నేను చిన్న బొమ్మల మేరకు లైన్స్ లో నేను జాయిన్ అవ్వడం, నిర్విరామంగా 19 సంవత్సరాల నుంచి లైన్స్ మెంబర్ గా ఉండడం, 18 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలని ఇలా నిర్వహిస్తూ నాకు పరిపాటు అయిపోయింది. ఆ సందర్భంగా మరి ఎవ్రీ లైన్ మెంబర్స్ జనగామ జిల్లాలో భూభారతి విధానంలో భూముల రిజిస్ట్రేషన్ పేరుతో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు, స్లాట్ బుకింగ్ ఏజెంట్లు రైతుల అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుని రిజిస్ట్రేషన్ ఫీజులో చివరి సున్నా తొలగించి ప్రభుత్వానికి తక్కువ మొత్తం జమ చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. జనగామలో ఒకే రోజులో 8 లక్షల రూపాయల మేర అక్రమం బయటపడగా 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం అన్ని లావాదేవీలపై ఆడిట్ కు సిద్ధమవుతోంది. the records whether it is true or not. అంతే. నిజంగా లేదు, మా ప్రెజెంట్ నోటీసులు లేదు. దానివల్ల పేమెంట్ తక్కువ తీసుకున్నాము, స్నాప్ బుక్ అయిందని వచ్చింది. దాని గురించి మీరు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాము. అలా ఏం లేదు, రిజిస్ట్రేషన్ సైట్ ఎలా పనిచేస్తే చెక్ చేయడానికి వచ్చాము. సో ప్రెజెంట్ వీఆర్ వెరిఫైయింగ్ ద రికార్డ్స్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. అంతే. నిజంగా లేదు, మా ప్రెజెంట్ నోటీసులు లేదు. వీఆర్ సీయింగ్ ఆల్ ద రిజిస్ట్రేషన్ డేటాబేస్ ఎలా పనిచేస్తూ చెక్ చేయడానికి వచ్చాము. డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలో ఎస్టీ శ్మశాన వాటిక స్థలం కోసం సాగిన సుదీర్ఘ పోరాటానికి సానుకూల ఫలితం దక్కింది. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో హద్దులు ఏర్పాటు చేసి స్థలాన్ని చూపించారు. ఈ సమస్యను పరిష్కరించిన తహసీల్దార్, ఎస్ఐ, రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భవిష్యత్తులో కబ్జా కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఐక్య పోరాటంతో ఈ విజయాన్ని సాధించిన అందరికీ అభినందనలు తెలిపారు. చర్యలు తీసుకుంటాము. సాధించాం ఎస్టీల శ్మశానాన్ని. ఈరోజు సింగరాయకొండ తహసీల్దార్ గారు ఎస్టీల శ్మశాన వాటికలోకి వచ్చి కబ్జా చేసినటువంటి విధానాన్ని ఆయన గమనించి కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాము. ఈ కబ్జా చేసినటువంటి స్థలం కోర్టులో ఉంది.
ఈ వారం నుంచి ఎంఆర్పిఎస్ యువనేస్తం అదేవిధంగా రైతు కూలి సంఘాల గిరిజనులతో పాటు 4 కాలనీలు అందరూ కలిసి సమిష్టిగా పోరాటం చేయటం వలన పోరాట పటిమ వల్ల వచ్చినటువంటి ఎస్టీ శ్మశానాన్ని అందరం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మరింత సహకారంతోనే ఈ చర్య మనకి సాకారమైందని అప్పుడు ఇదే విధంగా ప్రభుత్వాలు స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తే ప్రభుత్వాల వైపు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సాధించాం ఎస్టీల శ్మశానాన్ని. మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా విడుదల సందర్భంగా ఉప్పల్లోని పలు థియేటర్ల వద్ద అభిమానులు ఘనంగా సంబరాలు జరిపారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ థియేటర్ వద్ద కటౌట్లకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా రెబల్ రాము మాట్లాడుతూ ప్రభాస్ నటన, కామెడీ, టైమింగ్, సెంటిమెంట్, యాక్షన్ ఆకట్టుకున్నాయని, కుటుంబంతో కలిసి చూడదగిన సంక్రాంతి సినిమా అన్నారు. రాజాసాబ్ విడుదల సందర్భంగా ప్రేక్షకులకు మరి అభిమానులకు మరి సినిమా థియేటర్ యాజమాన్యానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను. మా రామకృష్ణ ప్రభాస్ అన్న పిఏ గారు రామకృష్ణ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ యూత్ అసోసియేషన్ ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా మంచిగా హిట్ అయ్యిందని మంచిగా అవ్వాలని చూస్తాం. చూడాల్సిన సినిమా సూపర్ హిట్ సినిమా. ప్రభాస్ ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడొచ్చు. తప్పనిసరిగా చూడాల్సిన సినిమా, మంచి సినిమా. సినిమా హిట్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో కోట్ల రూపాయల విలువైన ప్రైవేటు భూమిని కబ్జా చేసేందుకు 200 మంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి దాడికి యత్నించారు. చెట్లు నరికివేసి జేసీబీలతో ప్రహరీ గోడను తొలగించి కంచె వేసే ప్రయత్నం చేయడంతో పాటు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి వాచ్మెన్ దంపతులను బెదిరించారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సుమారు 20 మంది మహిళలు, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకుని ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. एकदम से दरवाजा लात मारा के उन्होंने पूरा फोन छीन लिया. फोन छीन के फोन पूरा छीन लिया और हम लोग का हाथ पकड़ के पूरा दूसरा रूम में हम लोग को लेके गया. तो लेके गया बोल के उन लोग बोला कि आप लोग को ज़्यादा नहीं बोलना, ज़्यादा बोले तो हम लोग चक्कू लगा देगा, ऐसा बोला. और 30 से तो ज़्यादा है उन लोग. పైన తీసుకపోయిగా ఇక మళ్ళీ కిందికి దిగనీయలేరు సార్. దిగనీయలేరు. ఇక డోర్లు లాకు. ఇక మొత్తం ఎక్కువ మాట్లాడితే కొట్టుడే. ఇక టాయిలెట్కి పోయినా ఎంబడే గన్మెన్ లాగా వస్తారు. ఎక్కడ పోయినా మా భార్యకు కూడా అంతే చేశారు, నాకంతే, మా పిల్లలకు కూడా. రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కార్యాలయాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. 225 లక్షల వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించిన ఈ భవనం ద్వారా ప్రజలకు ఒకే చోట ప్రభుత్వ సేవలు అందుతాయని, పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ దాదాపు 2.5 కోట్ల రూపాయలతోని డిఎంఎఫ్ ఫండ్స్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్తో నిర్మించినటువంటి మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కానీ, మండల రెవెన్యూ ఆఫీస్ అండ్ అదేవిధంగా ఇంకా కాంపౌండ్ వాల్ జరిగేది ఉంది, అది కూడా నిర్మిస్తాం. రోజు నేను ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని అఖిల పక్షాన్ని పెట్టి ఇందిరమ్మ ఇండ్లు కడతామంటే రాత్రికి రాత్రి ఓఆర్సీ తెచ్చుకొని ప్రభుత్వ భూమిని తెగనమ్ముకొని మింగినటువంటి దుర్మార్గులను మరి బుద్ధి చెప్పాలి కాబట్టి ఆ కార్యక్రమం చేసినాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం పరిధిలోని
రొయ్యూర్ పెట్రోల్ బంక్ వద్ద కంటైనర్ కారును ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వాజేడు మండలం నుంచి ఏటూరు నాగారం సినిమా చూడడానికి వస్తున్న సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎట్టుండి వస్తాండా లారీ అయినా ఎట్టుండి వస్తాను వాజేడు చేస్తాను లారీ నాగర్ నుంచి వాజేడు పోతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Talking tree, kotta lessons lippy talking tree. Hey, cute rhymes party talking tree. Stories cheppedudu manaki nachedudu. Learning tanni fun chese talking tree. Tree ni adugu nuvu anni cheppi neeku. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వెల్కమ్ టు న్యూస్. బాపట్ల జిల్లా చీరాల కొత్తపేట ప్రధాన రహదారిలో ఏర్పడిన లోతైన గుంతను వెంటనే పూడ్చాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. రహదారిలోని ట్రాఫిక్ అంతరాయం, ప్రయాణికుల ఇబ్బందులు, వివిధ కళాశాలలు, వైద్యశాలల వద్ద ఎదురయ్యే సమస్యలను గుర్తిస్తూ స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు, సంబంధిత ఇంజనీర్లు శాశ్వత పరిష్కారం తీసుకోవాలని ఆయన కోరారు. మిత్రులందరికీ జేపీ మిత్రులారా, ఈరోజు మన చీరాల కొత్తపేట రోడ్డు చూసారా? ఈ గుంట ఎన్ని నెలలుగా గత ప్రభుత్వం జరిగిందంతా అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం అంతా అన్యాయాల అక్రమాలే, పేద ప్రజలంతా సొమ్ము స్వాహా అయిపోయింది, కంట్రోళ్ళు తినేశారు.
వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఈ గుంటను ఇంతవరకు కూర్చోపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, పిల్లలు చదువుకునే కాలేజెస్, హాస్పిటల్స్ ఉన్నాయి, పిల్లల హాస్పిటల్ ఉంది, ఎదురుగా పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ అపోలో ఉంది, అన్ని కాలేజెస్ హాస్పిటల్ 24 గంటలు పబ్లిక్ వస్తా పోతా కొన్ని వందల మంది ఈ చీరాల ఒంగోలు తిరిగే బైపాస్ రైడ్లో ఉన్నాయి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేద నిరుపేద ప్రజలు కూలి నాలుగు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మిత్రులారా, కర్నూలు జిల్లా ఎమగనూరు మండలం కందనాతి గ్రామంలో ఈ నెల 5న జరిగిన బోయ పరమేష్, బోయ వెంకటేష్ జంట హత్య కేసులో 12 మంది నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ భార్గవి తెలిపారు. నిందితుల వద్ద నుంచి హత్యలకు ఉపయోగించిన ఆయుధాలు, 2 బైకులు, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 8 మంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. బాపట్లలో ఈ నెల 19న జరగనున్న హిందూ సమ్మేళనానికి హిందూ కుటుంబ సభ్యులు అందరం తరలి రావాలని బజరంగ దళ్ జిల్లా అధ్యక్షుడు నాలం నరేష్ పిలుపునిచ్చారు. మత మార్పిడిలకు దూరంగా ఉండాలని, పట్టణంలోని పలు ప్రాంతంలో తిరిగి సమ్మేళనానికి చేరాలని సూచించారు. నా పేరు నాలం నరేష్, బజరంగ దళ్ బాపట్ల జిల్లా అధ్యక్షుడండి. వచ్చే ఆదివారం బాపట్ల పట్టణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటింటా పిలిచి వాళ్ళందరినీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువుల్ని కొన్ని అన్ని మతస్థులు మత మార్పిడిని చేయటం, వాళ్ళని మత మార్చినట్టు ఫోటో తీసి విదేశాలు పంపిస్తే వాళ్ళ అకౌంట్కి డబ్బులు పడితే ఆ డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేయటం, ఆ విధంగా హిందువుల్ని చేస్తున్నారండి. పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు హిందూ సమ్మేళన కార్యక్రమం బాపట్ల పట్టణంలో వచ్చే ఆదివారం జనవరి 11వ తారీఖున జరుగుతుంది. ప్రతి హిందువు బంధువులాగా వచ్చి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా. బాపట్ల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుగా చేపట్టి పురపాలక సంఘాన్ని రాష్ట్రంలోనే ముందస్తు స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు అభినందించారు. ప్రతివారం యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారని, ఇప్పటివరకు 150 సమస్యల్లో 120 పరిష్కరించబడ్డాయని తెలిపారు. అక్రమ కట్టడాలను నిరోధిస్తూ బీపీఎస్ విధానం అమలవుతున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇద్దరు కలిసి మున్సిపాలిటీకి వెళ్ళి ఇవి 3 కోట్ల కేటాలు సప్లైతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా రాబోయే రోజుల్లో ఈ డబ్బులు అసలు చాలా ఫండ్స్ అవసరం ఉంది. దాని మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతే అవసరం అయితే అవన్నీ తీసుకురావడానికి మా ప్రయత్నాలు ప్లానింగ్ ఉంటుంది. మీ అందరి సహకారం, ప్రజలు సహకారంతో బాపట్ల ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దే పనిలో ఉన్నామని తెలియజేస్తూ వేయించుకోవడంలో ప్రజలు సహకారం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లాలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ ఏర్పాటై సేవలు అందిస్తోంది అని ఉప అధ్యక్షులు మద్దిబోయిన గోపి తెలిపారు. వైఎస్ఆర్ నగర్కు చెందిన మర్రి ముసలరెడ్డి కాలుక గాయంతో వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం ఆర్గనైజేషన్ ద్వారా అందజేశారు. సంయుక్త కార్యదర్శి బొగ్గవరపు శివకుమార్ పేదలను ఆదుకోవడం కోసం స్నేహితులు కలిసి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నరాల శెట్టి నాగరాజు, మచ్చ కృష్ణారెడ్డి, చినిమిల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సరే ఇంటికి వచ్చేసేసరికి 4 నెంబర్ 15 ఆరెంజ్ హాస్పిటల్
మనం పొయ్యిలో పిల్లలు పడితే అదోలను మొక్కలు తీసేసారా అది తెచ్చేసి తిరుపతి జిల్లాలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, చుట్టుప్రక్కల ప్రజలు పాల్గొని పండుగను వైభవంగా జరిపారని తులసి స్కూల్ కరెస్పాండెంట్ తులసి మీడియాకు తెలిపారు. తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు స్థానిక ఆంజనేయ స్వామి గుడి వీధిలో నివాసం ఉన్న శ్రీనివాసులు గత 42 సంవత్సరాలుగా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తరపున ప్రారంభించినప్పటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎలక్షన్లలో ఏజెంట్గా సేవలందిస్తూ తన ప్రత్యేక శైలిలో ముద్ర వేశారు. ప్రస్తుతం పరిస్థితి దయనీయంగా ఉన్న ఆయనకు పార్టీ నాయకులు బ్యాటరీ వాహనం అందిస్తే ఉపశమనం కలుగుతుందని ఆశిస్తున్నారు. నేను చితికిపోయినాను. పార్టీ కోసం ఎన్నో రాత్రులు కష్టపడినాను. నన్ను పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు, డిసిపి సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నేను చేనేత బెత్తులో ఉండా, నా కష్టాలకు ఇస్తుండా నీళ్ళ రోడ్ల మీద పడుకుంటాను. అందరి పరిష్కారాలు చేస్తున్నారు. ఒక్కసారి నా ఇంటికాడికి వచ్చి చూడండి, ఒక్కసారి నా ఇంటికాడికి వచ్చి చూడండి. ఈ మాదిరి బస్తా వానకు, చలికి, గాలికి బయటనే పడుకుంటాను. నేను నీరు లేదు. 1983 నుంచి నేను పార్టీలో పార్టీ కార్యకర్తని. ఎందుకు నేను పట్టించుకోలేదు? నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎవరికి నేను లొంగల. కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను లొంగల, వైసీపీ గవర్నమెంట్లో నేను లొంగల. పార్టీ కోసమే నిజాయితీగా చేస్తాను, నిజాయితీగా చూస్తాను, నిజాయితీగా ఇచ్చిన. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.